తిరుమల వెంకన్నకు జీఎస్టీ సెగ తాకింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్న జీఎస్టీ విధానంతో టీటీడీ మీద భారం పడనుంది. ఇప్పటిదాకా వాట్, డైరెక్ట్, ఇండైరెక్ట్ పన్నుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు మినహాయింపులు తీసుకుంది టీటీడీ. ఈసారి మాత్రం పన్ను తప్పేటట్టు లేదు. తిరుమల వెంకన్నకు జీఎస్టీ సెగ తాకనుంది. అద్దె గదులు, లడ్డూ ప్రసాదాలు, ఆర్జిత సేవలు, దర్శనం టికెట్ల మీద జీఎస్టీ భారం పడనుంది. ఇప్పటిదాకా భక్తులకు తక్కువ రెంటుకు గదుల్ని కేటాయించింది టీటీడీ. జీఎస్టీ ఎఫెక్ట్ తోని ఇప్పుడు అద్దెలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అట్లనే శ్రీవారి లడ్డూ, ఉచిత భోజన పథకానికి పెద్ద ఎత్తున ముడి సరుకులు కొంటాంది టీటీడీ. ఇండ్ల నెయ్యి, జీడిపప్పు, యాలకులు, ఎండు ద్రాక్ష, పంచదార ఉన్నాయి. వీటి కోసం ఏటా 472 కోట్లు ఖర్చు పెడుతోంది టీటీడీ. జీఎస్టీ ఎఫెక్ట్ తోని టీటీడీ మీద 20కు పైగానే భారం పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఒక్కో లడ్డు తయారీకి 35 రూపాయలు ఖర్చు చేస్తోంది టీటీడీ. భక్తులకు మాత్రం 25 రూపాయలకే ఇస్తోంది. నడకదారిన వచ్చే భక్తులకు, కొండ మీద పనిచేసే ఉద్యోగులకు 10 రూపాయలకే లడ్డూ ప్రసాదం ఇస్తున్నది. స్వామివారి లడ్డూకున్న ప్రత్యేక గుర్తింపుతోని ధర పెంచకుండా నష్టాన్ని భరిస్తుంది టీటీడీ. రోజు వెంకన్న దర్శనానికి 60 నుంచి 70 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. వీళ్లందరి మీద ఇప్పటి సంధి జీఎస్టీ భారం పడనుంది. తిరుమల సుదర్శనం కోసం 50 రూపాయలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 300, వీఐపీ దర్శనానికి 500, కళ్యాణ ఉత్సవానికి 1000 రూపాయలు, ఇట్లా ఇతర ఆర్జిత సేవా టికెట్లతోని ఏటా 256 కోట్లకు పైగానే టీటీడీకి ఆదాయం వస్తోంది. జీఎస్టీ అమలుతోని టికెట్ల వసూళ్లకు తగ్గట్టు పన్ను కట్టాల్సి ఉంటది. 16 విభాగాల మీద ఈ ఎఫెక్టు పడనుంది. 2003లో అమల్లోకి వచ్చిన వ్యాట్ పన్ను నుంచి టీటీడీకి మినహాయింపునిచ్చారు. ఇప్పుడు జీఎస్టీ నుంచి టీటీడీకి మినహాయింపునియ్యాలంటున్నారు రాయలసీమ పరిరక్షణ సమితి లీడర్లు. హిందూ దేవాలయాలకు వస్తే కప్పం కట్టండి అని చెప్పని ఈరోజు ట్యాక్స్ విధించడం ఎంతవరకు సమంజసం? ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీటీడీ మీద యాజమాయిషీని చలాయించడం అంటే ఇది ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పని ఈరోజు కోట్లాది మంది భక్తులంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పని తిరుమల శ్రీవారి అలిపిరి పాదాల వద్ద ఆ దేవదేవుడే చంద్రబాబు నాయుడు గారికి, మోడీకి కనువిప్పు కలిగించాలని చెప్పని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. జీఎస్టీతోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల మీద భారం పడకుండా కేంద్రం చూడాలంటున్నారు లీడర్లు.